నటుడు మాధవన్ అయితే సీజేపీ కార్యకర్తలకి, ఆ వ్యవస్థాపకులకి కొన్ని సూచనలు చేశాడు. శాంతియుతంగా పోరాడుతున్నటువంటి విద్యార్థుల పట్టుదలను అభినందిస్తున్నాను. అదే సమయంలో ఈ ఉద్యమాన్ని స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడానికి, దాన్ని నిజమైన ఉద్దేశం నుంచి పక్కదారి పట్టించడానికి ప్రయత్నించే వారితో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులను కోరుతున్నాను అని చెప్పి ఆయన పరీక్షా పత్రాల లీకులు వంటి సంఘటనలు విద్యా వ్యవస్థపై విద్యార్థులు పెట్టుకున్న నమ్మకాన్ని దెబ్బతీస్తాయి. విద్య కీలక పాత్ర పోషించే భారత్ లాంటి దేశంలో ఇవి ఎంతోమంది యువకులు, వారి కుటుంబాల ఆశలను, కష్టాన్ని, కలలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఈ వ్యవహారంలో బాధ్యులైన ప్రతి ఒక్కరిని త్వరగా చట్టం ముందుకు తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. మన యువత భవిష్యత్తుతో ఆడుకోవడానికి మరోసారి ఎవరు సాహసించకుండా ఉండే విధంగా వారిని శిక్షించాలని మాధవన్ అయితే కోరారు. మంచిదేగా, కరెక్ట్గా చెప్పాడు. ఇటు స్వార్థపూరితమైనటువంటి రాజకీయ వ్యవస్థలు ఇందులోకి దూరాయి. అంటే అసలైనటువంటి ఈ పరీక్ష లీకేజీకి సంబంధించినటువంటి విషయాన్ని పక్కన పెట్టేసి స్వార్థ రాజకీయాలు చేసుకుంటున్నటువంటి వారి నుంచి అప్రమత్తంగా ఉండాలని చెప్పి మాధవన్ అయితే ఎవరైతే నిస్వార్థంగా చేస్తున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళను ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టాడు.